ఇంకోటి సార్, ఆ సినిమాలో యాక్చువల్గా స్క్రీన్ మొత్తం అంటే విలన్గా రఘువరన్, అలాగే సీనియర్గా కోట శ్రీనివాసరావు గారు కొన్ని క్లైమాక్స్లో ఇలా మెయిన్ విలన్స్ వాళ్ళైనా కూడా అసలు స్క్రీన్ మీద ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది గణేష్ పాత్రధారి కదా. సో అతన్ని ఎలా జరిగింది? గణేష్ పాత్రధారి అతని పేరు విశ్వనాథ్. విశ్వనాథ్ కన్నడ కంఠీరవ, కన్నడ. అతను నా రూమ్మేట్ అంటే రెంట్ కట్టిన రూమ్మేట్ కాదు, బలవంతంగా నా రూమ్లో ఉన్న రూమ్మేట్. అంటే ఆపద్ధర్మం ఒక 2 weeks 3 weeks ఉంటాను నాగేశ్వర్జీ అనేవాడు. ఉంటానంటే సరే నా రూమ్లో ఇద్దరు ఉండేవాళ్ళం. ఒక బెడ్ ఖాళీగా ఉంది, దేవిప్రసాద్ అని హోటల్లో. అలా 1 నెల ఉంటానన్నవాడు 15 రోజులు, నెల, 3 నెలలు అలాగే టెస్ట్ వేసి అక్కడే ఉన్నాడు. ఇంకా ఇతన్ని ఎలా పంపించాలి అనే దశలో ఉండగా శివ ఆడిషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు నేను విశ్వనాథ్కి చెప్పా, ఇలా పలానా అడ్రస్సు కస్తూరి రంగన్ రోడ్డు, అక్కడికి వచ్చి నీ ఫోటోలు ఏదో ఇచ్చి నువ్వు నాకు పరిచయం ఉన్న మనిషిగా మాట్లాడొద్దు, ఓకే, అందరిలాగే వచ్చి ఆడిషన్ తీసుకుంటాడు ఇవ్వమన్నా. అతను వచ్చాడు, అందరికీ నన్ను కూడా కొత్తగా చూస్తున్నట్టు చూసి చేశాడు. చేస్తే ఫెంటాస్టిక్, ఇతను పెట్టేసుకుందాం అన్నాడు రాము. చూడండి, మరి అతను కొంచెం బ్రెయిన్ కొంచెం అందరిలా కాదు, ఒక టైప్ అతను. తర్వాత అతను యాక్సెంట్ ఓకే, కన్నడ అతను తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. లేదు బాగున్నాడు, పెట్టుకుందాం అన్నాడు. ఆ పెట్టుకుందామని అతను షూటింగ్ బాగా చేశాడు. అద్భుతమైన పేరు వచ్చింది అతనికి. కొంతమందికి ఏంటంటే ఫేస్లో ఉన్న అడ్వాంటేజ్, క్యారెక్టర్లో ఉన్న బలం, ఈ రెండూ కలిపి అతన్ని అద్భుతమైన నటుని చేశాయి. షూటింగ్లో కూడా కొంత ఇబ్బంది పెట్టాడు. నెంబర్ ఆఫ్ టేక్స్ తింటాం వల్ల నేను ఈ టేక్ ఓకే రాము, ఎందుకంటే చేయలేడు, వదిలేద్దామంటే లేదని రష్ చూసి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ వేయమనేవాడు. ఒక దశ దాటాక ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. ఇక అంటే అప్పటికేంటి జేడి చక్రవర్తి గడ్డంలో మార్పులు, కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండేవి. ఇరిటేషన్ రావాలి ఫేస్లో అంటే అతని ఫేస్లో ఇరిటేషన్ వచ్చేది కాదు. నేను పక్క తీసుకెళ్ళి బండబూతులు తిట్టి నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు అంటే, అదా సార్ నేను ఇప్పుడు చేస్తానని వచ్చాడు. కానీ మళ్ళీ మామూలు అలాగే ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. నువ్వేమన్నా గౌతమ్ బుద్ధుడివా, గాంధీ మాతనువా, ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని పక్క తీసుకెళ్ళి తిట్టా. అదే సార్ నేను చేస్తాననేవాడు. అది ఒక పెద్ద కామెడీ ఎపిసోడ్ లాగా. ఓకే. సో ఆ తర్వాత తెలుగులో కనపడలేదు తను. అది అయిపోయిన వెంటనే 2 కన్నడ సినిమాలు వచ్చి హీరోగా చేశాడు. సరిత హీరోయిన్, అతను హీరోగా. తెలుగులో 1 అలా చేశాడు కానీ పెద్దగా ఏం రాలేదు తెలుగులో. ఓకే. కన్నడలో 2-3 సినిమాలు చేశాడు. తర్వాత నాకు టచ్లో ఉన్నాడు. ఈ మధ్య ఒక 2-3 years బ్యాక్ చనిపోయాడు. అయ్యో.